నమస్కారములండి, నమస్కారములు. ప్రైజ్లాడ్లండి, సశ్రీకాలములండి, సలాం అలైకులండి. ఓం సత్యములో ఉండి ఓం సత్యమూలము. కమాన్ ఏంటంటే కమాన్ సాపలం. మనం పనులు చేస్తున్నాం బాగానే, మాట్లాడుతున్నాం చకచక బాగానే, ఏమండి ప్రేమిస్తున్నాం బాగానే అండి. అవునా కదండి, పనులు చేస్తున్నాం, మాట్లాడుదాం, ప్రేమిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, మన ఇంటికి చకచక నడిపిస్తున్నాం. ప్రాబ్లమ్స్ అన్న హాల్ ఓకే కదండి, అవునా కదండి. మనం పనులు చేయకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్. ఎస్, మన పనులు చేయము, మన బద్దకస్తులుగా ఉంటాము, అలా కూర్చుంటాము అనుకుంటే ఇంట్లోటి కష్టాలు, దుఃఖాలు, బాధలు రెడీ స్టార్ట్ అయిపోతాయి కదండి. ఇది సత్యమైన మాట. ఆ కలియుగ భగవంతుడికి 2 కాళ్ళు 2 చేతులు లేదండి. ఎవరండి? విష్ణుమూర్తి, శ్రీకృష్ణ. శ్రీకృష్ణకి మనం సినిమా యూట్యూబ్లో చూపిస్తున్నారు కాళ్ళు చేతులు ఉన్నట్లు, అయితే కలియుగ భగవంతుడికి కాళ్ళు చేతులు లేవు. ఇది సత్యమైన మాట. ఆ ఒక్కడే దేవుడు అక్కడ కనిపిస్తున్నాడు అంతే. కాళ్ళు చేతులు లేవు, మనకిచ్చారు ఈ కాళ్ళు చేతులు. కమాల్ మాటలు, సర్వంలో మాట్లాడి అంటే ఈ 2 కళ్ళు హిందూ, ముస్లిం. ఈ 2 చేతులు ఇసాయి సిక్, అంటే క్రిస్టియన్, పంజాబీ సిక్. ఈ 2 కాళ్ళు దేవుడు అన్నమాట. అంటే నువ్వు నడుస్తూ మజ్బూర్లో మహాత్మా గాంధీ కాదు, మజ్దూర్లో మహాత్మా గాంధీలా నువ్వు నడుస్తూ ముందుకెళ్ళు. ఏంటి పనులు చేయు, కామన్ ఇండియన్ డబ్బులు సంపాదించు, ఇంటిని నడిపించు. ఎస్, కలియుగ భగవంతుడు అలా కూర్చున్నాడు, చూస్తున్నాడు, ఏంటి వింటున్నాడు, నోరు మోగపరిచింది అనమాట. అంటే అది అక్కడికి మహాత్మా గాంధీజీ గారు అప్పట్లో చూపించారు అన్నమాట. ఆ 3 కోతులను చూపించారు. కళ్ళు మూసుకోవడము, నోరు మూసుకోవడము, చెవులు మూసుకోవడము, అంటే ఈ 3 భాగాలుగా చూపించారు అనమాట. ఇది కమాలమైన మాటలు అండి. ఏమండి, అది అక్కడ బాపూజీ మహాత్మా గాంధీజీ గారు అక్కడ 3 కోతులు ఆ యొక్క ఫోటోలని చూపించాడు అంతే. కానీ ఈ ఓం సత్యయుగంలో 3 కోతులు ఇన్సాన్ రూపంలో అంటే మనిషి రూపంలో మీకు ఆ 3 కోతులు మీకు చూపిస్తాను. అందులో ఒక కోతి, పెద్ద కోతి చనిపోయింది, లవ్లో ఫెయిల్ అయిపోయి. మధ్య కోతి ఉంది ఓం సత్యం.